మా ఆవిడకి ఇంకా డెలివరీ ఉంది, అది ఇంకా చాలా పెద్ద విషయం. నెక్స్ట్ మంత్ డెలివరీ. Delivered a healthy baby boy. శేఖర్ భాష 2005లో తెలుగు జెమినీ మ్యూజిక్ ఛానల్లో వీడియో జాకీగా తన కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 3000కు పైగా లైవ్ షోలు చేశాడు. ముఖ్యంగా హాయ్ బుజ్జి షోతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఆ తర్వాత ఆర్జేగాను మారాడు. ఈ క్రమంలోనే వెల్కమ్ ఒబామా అనే సినిమాతో శేఖర్ భాష నటుడిగాను పరిచయమై చాలా చిత్రాల్లో కనిపించారు. శేఖర్ భాష ఆర్జేగా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా 4 సార్లు రేడియోలో మారథాన్లో నిర్వహించి ఏకైక ఇండియన్ ఆర్జేగా రికార్డ్ సాధించాడు. అంతేకాదు 18 అవార్డులు అందుకుని అందరికంటే ఎక్కువ IRFలను గెలుచుకున్న ఆర్జేగాను నిలిచాడు. ఆ తర్వాత కూడా శేఖర్ భాష దర్శకుడిగాను మరియు సినిమాను తెరకెక్కించాడు. గతంలోనే శేఖర్ భాష చాలా మందికి సుపరిచితుడు అయ్యాడు. కానీ ఆ తర్వాత అతడు పెద్దగా తెరపై కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే హైలైట్ అయిన లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు. అలా చాలా రోజుల పాటు వార్తల్లో నిలిచిన అతడికి బిగ్ బాస్ టీం ఛాన్స్ ఇచ్చింది. అంతేకాదు మంచి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట.